మహాలక్ష్మి, ఇన్నాళ్ళు సరదాగాను సిల్లీగాను మిమ్మల్ని అప్రోచ్ అయిన మాట నిజమే. కానీ ఈరోజు మనస్ఫూర్తిగా నా మనసులో మాట చెప్పేస్తున్నాను. ఏమని? మిమ్మల్ని ప్రేమిస్తున్నానా? Yes. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాననా? అబ్సల్యూట్లీ. మీరు లేకుండా బ్రతకలేనా? రియల్లీ. అడిగితే ప్రాణం ఇస్తాననా? న్యాచురల్లీ. అయితే ఇక్కడి నుంచి దూకండి. షాక్ అయ్యారే? దూకండి. ప్రేమిస్తున్నానంటాం, అడిగితే ప్రాణం ఇస్తానంటాం. అమ్మ అన్నం పెట్టోన్నంత తేలికైపోయిందండి ఈ రోజుల్లో. దూకమన్నందుకే వెనక ముందు ఆలోచిస్తున్నారు. మీలాంటి వాడిని చేసుకోవడానికి నేనెంత ఆలోచించాలి అసలు? విసిరే నీ కాలుమెట్లు. ప్రేమని డబ్బు చంపలేదని, ప్రేమని సంప్రదాయం బంధించలేదని మనం నిరూపిద్దాం. ఏంటి లక్ష్మి? నా వల్ల కాదు వంశీ, నేను నీతో రాలేను. నన్ను క్షమించు వంశీ, నా భర్తను వదిలి నేను రాలేను. ఆ రోజు నా ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసినా మన ప్రేమ నీరు కారిపోకూడదన్న కసితో నీతో వచ్చేస్తానని చెప్పాను. ప్రేమ కోసం సాంప్రదాయాలు వదిలేద్దామనుకున్న నేను భార్య కోసం ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధపడ్డ భర్తను చూసి మనసు మార్చుకున్నాను వంశీ. అందుకని నేను కూడా మనసు మార్చుకుని నీకు దూరం అవ్వాలని చెప్తున్నావు మహాలక్ష్మి? లేదు వంశీ, నన్ను మర్చిపోవాలని చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి వినవే, నీ పేరే వినిపిస్తుంది. ప్రవహిస్తున్న ప్రతి రక్త బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవకణంలోనూ నీ జ్ఞాపకం ఉంటుంది. నిన్ను అనుభవించడానికి పిలవలేదే, నీతో కలిసి జీవితం అనుభవించడానికి పిలిచాను. నాకు కావాల్సింది నీ మాంసం కాదే, నీ మనసు, నీ ప్రాణం కాదే, నీ ప్రేమ కావాలి. చేతనికి ఇవ్వు, ఇవ్వు. మర్చిపోవడానికి ఆటలాడుకునేప్పుడు తగిన ఎదురు దెబ్బ కాదురా, ముందురాయి గాని మారిపోవడానికి. ప్రేమించడమే నాకు తెలుసు కానీ మర్చిపోవడం తెలీదురా నాకు. నీ కోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితునక. నా కోసం నిన్నే నా జతగా నీ దైవం పంపేను బహుమతిగా. నిన్ను నన్ను కనవేసే ప్రేమే సాక్షిగా. కన్ను కన్ను కలబోసే కలలే పండగ. నిన్ను మన్ను ఏకం చేద్దాం హరివిల్లుగా. నా కోసం నిన్నే నా జతగా నీ దైవం పంపేను బహుమతిగా. గెలుచుకోవడం కోసం చేసే యుద్ధం కంటే వదులుకోవటం కోసం చేసే త్యాగం గొప్పదని తెలుసుకున్నాను. అందుకే నీ భర్త కోసం నా గుండెని ఇద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఒకప్పుడు నీ ప్రేమను గెలవటం కోసం చచ్చిపోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు నీ భర్త మీద నీకున్న ప్రేమ ఓడిపోకూడదని చచ్చిపోతున్నాను. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు అమ్మవారి గుడికి వెళ్ళాను. నా మహాలక్ష్మి పసుపు కుంకాలతో నూరేళ్లు ఉంటుందని మొదటి గాజు వేశాను. నా మహాలక్ష్మి భర్తతో జీవితాంతం కలిసి ఉంటుందని రెండో గాజు వేశాను. నా మహాలక్ష్మి పిల్లా పాపలతో సుఖంగా ఉంటుందా అని మూడో గాజు వేశాను. దేవుడే నీ భర్తకు నీకు రాసి పెట్టాడు లక్ష్మి. మన ప్రేమ నిజమవుతుందా అని అమ్మవారి ముందు గాజులు వేశాం. అప్పుడు పడిన మూడో గాజు మంద కాదు మహాలక్ష్మి. ఆ గాజు కూడా ఒరే శివాజీ వంశీ, నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళ నాన్న అడ్డుపడ్డాడు. ఇప్పుడు నేను మహాలక్ష్మి కోసం చావాలనుకుంటే నువ్వు అడ్డుపడుతున్నావురా? ఒరే వంశీ, ప్రేమించిన వాళ్ళతో కలిసి బతకలేకపోయాను. కనీసం ప్రేమించిన వాళ్ళ కోసం చచ్చే స్వేచ్ఛైనా నాకు ఇవ్వండి రా. చివరిగా ఒక్క మాట, చాలా మంది చాలా సంవత్సరాలుగా చాలా మందితో చెప్తున్న మాట, చాలా మామూలు మాట.
ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మహాలక్ష్మి. ఐ లవ్ యూ ఫర్ ఎవర్.